హలో ఎవ్రీవన్, నేను మీ కృష్ణాని. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్. ఇలా ఇంట్లో ఉన్న ఆలుతోనే ఈజీగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఇలా 3 బంగాళదుంపలు ఒకే సైజులో ఉన్నవి తీసుకోవాలి. ఇలా ఆలూని ఒకే సైజులో ఉన్న వాటిని తీసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మొత్తం తొక్కుని పీల్ ఆఫ్ చేసుకోవాలి. మొత్తం బంగాళదుంపని ఇలా పీల్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బంగాళదుంపల్ని ఎక్స్ట్రా ఉన్న సైడ్స్ మొత్తం కట్ చేసుకోవాలి. అప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ ఈజీగా బాగా వస్తాయి. ఇలా ఇంచు గ్యాప్ ఇచ్చుకుంటూ కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం బంగాళదుంపని ఇలా కట్ చేసుకోవాలి. ఈ సైజులో కట్ చేసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇంకో బౌల్ తీసుకొని అందులోకి వాటర్ వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇందులోకి వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి సగం వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ కొంచెం హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, సగం నిమ్మకాయ బద్దని పిండుకొని అందులోనే వేసుకోవాలి. ఈ నిమ్మకాయ వేసుకున్న వల్ల ఆలు చాలా క్రిస్పీగా వస్తాయి, ఫ్రెంచ్ ఫ్రైస్కి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇవి మొత్తం పైకి కిందకి కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలి. ఇవి బాగా ఉడికితే చాలా బాగుంటాయి. పైకి కిందకి కలపడం వల్ల అడిగివి కూడా బాగా ఉడుకుతాయి. ఇవి 5 to 6 minutes బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి నీరు మొత్తం ఓడ్చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అవి బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మరో ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇవి బాగా చల్లారిపోయాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ఇది మొత్తం పొటాటోకి పట్టేలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్లోకి కొంచెంగా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం హీట్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయ్యాక తీసుకోవాలి. ఇవి బాగా మళ్ళీ చల్లారబెట్టుకోవాలి. మళ్ళీ ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆ చల్లారిపోయిన బంగాళదుంప చిప్స్ కూడా ఇందులోకి వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. అప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఒక బౌల్లోకి వేసుకొని మనం ముందుకు కలిపి పెట్టుకున్న ఉప్పు కారాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని ఇవి మొత్తం ఫ్రెంచ్ ఫ్రైస్కి బాగా పట్టేలాగా కింద నుంచి మీదకి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో ఉన్న ఆలుతోనే ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.